మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఎప్పుడు ఎవరైనా ఏదన్నా కాస్త పరిశాన్ అయినట్టు కనిపించినా, అరిచినట్టు కనిపించినా ఒక ఫ్రేజ్ వాడేవాడు. ఈ మధ్య చెప్పిన ఆ ఫ్రేజ్ నీకు గుర్తొస్తుంది, పరేషాన్ పాపయ్య. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు పరేషాన్ పాపయ్యనే. అన్నీ ఉన్నాయి కానీ పరేషాన్ అయితే ఉంటాడు. ఎవరో ఏదో తిట్టారు పరేషాన్, ఫోన్ 2 నిమిషాలు కనబడలే పరేషాన్, ఫుల్ ట్రాఫిక్ ఉంది పరేషాను, సినిమా సరిగ్గా లేదు పరేషాను, తింటుంటే కరెంటు పోయింది పరేషాను, ఎవడో రెస్పెక్ట్ ఇవ్వలే పరేషాను, జిబ్బు పట్టలే పరేషాను, బాత్రూమ్ డోర్ పట్టలే పరేషాను, ఎవడో షేక్ హ్యాండ్ గట్టిగా ఇచ్చాడు పరేషాను, ఎవడో ఎక్కువసేపు చూశాడు పరేషాన్. పరేషాన్ 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 పరేషాన్. సో ఒక మనిషి లైఫ్ని మొత్తం చూస్తే పరేషాన్లు అయ్యేటివి ఉన్నాయి మొత్తం. ఏదైనా ఒకరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పరేషాన్ కానీ ఒక డే ఉందేమో చెక్ చేసుకుంటే ఉండదు అసలు. దానికి కారణం ఏంది అంటే ఈగోని. అంటే నేను ఎక్కడ గల్లంత అయిపోతున్నాను అని అట్లా పరేషాన్ అవుతున్నాను. ఈరోజు పొద్దున్నే అష్టావక్ర మహాగీతలో ఒక స్టేట్మెంట్ పెట్టబోతూ, మా అమ్మ పూజ చేసుకుంటుంది, నా బిడ్డ జ్యూస్ చేస్తుంది, మా ఇతలు అక్కడ చదువుకుంటుంది, మా నాయనమ్మ మీద ఉంది. అందరిని ఒక ప్రశ్న అడిగిన, నేను ఒక ప్రశ్న చెప్తా, అందులో ఏమన్నా అసత్యం ఉందేమో చెప్పండి, స్టేట్మెంట్ ఇస్తా, అసత్యం ఉందేమో చెప్పండి. నేను చెప్పిన తర్వాత అందరు కరెక్ట్ కదా అన్నారు. ఏంటది? నీది కానిది నేను ఎప్పుడు బాధ పెట్టదు. దీంట్లోనే ఇంకొక అంతరార్థం కూడా ఉంది, నీదైనవన్నీ బాధ పెడతాయి, అంతే కదా. సో నీవు పరేషాన్ అవ్వడానికి కారణం నీది అనుకోవడం వల్ల. నీది అంటే నేను కూడా వచ్చింది మళ్ళా, అంటే నాది అనుకోవడం వల్ల, నేను అనుకోవడం వల్ల, నా అనుకోవడం వల్ల దానికి నిరంతరం టచ్. ఉదాహరణకి దీపాన్ని తీసుకుపోయి బయట పెడితే పరేషాన్ అవుతుంది. అందుకే మనం దీపం వెలిగించి మళ్ళీ గాలి తగలకుండా ఒకటి పెడతాం. అట్లా నీకు తగలకుండా ఒక షీల్డ్ ఏర్పాటు చేసుకో, లేదా దీపమే తీసేసి ఏదన్నా ఒక రెండిట్లో ఏదన్నా ఒకటి చెయ్యి. ఈధర్ ఏం జరిగిన నేను పట్టించుకోను అన్నా అనుకో, అన్ని చేసుకుంటూ, లేదా అసలు ఇది వద్దే వద్దు అనుకొని ఏది తీసుకోక, నీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. అష్టావక్రుడు జనకుడు చెప్పేందంటే దీపం ఉండని అంటున్నారు. కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి దీపం మార్పేసుకుని వెళ్ళిపోయాడని అంటున్నారు. అంటే అనవసరంగా పరేషాన్ కాకు. నువ్వు కొడుకుని సెటిల్ చేయలేవు, కూతుర్ని సెటిల్ చేయలేవు, ఈ దేశ ఎకానమీని సెటిల్ చేయలేవు, షేర్ మార్కెట్ని సెటిల్ చేయలేవు, ఉబ్బుతున్న నీ పొట్టని సెటిల్ చేయలేవు, నువ్వేం చేయలేవు. అందుకని అనవసరంగా ఎందుకు ట్రై చేసి పరేషాన్ అవుతావు. ఏది నీది కాదనుకో బాధ కథ. లేదా జనకుడు చెప్తున్నట్టు అన్నీ చెయ్యి, ఊరికే సందర్భవశాత్తు చేస్తున్నావు కానీ చేసినా చేయకపోయినా నేను బాగానే ఉంటాను, ఈ వస్తువు ఉన్నా బాగున్నా, వస్తువు లేకపోయినా బాగానే ఉన్నా అని తెలుసుకొని చెయ్యి అనేది ఒక పద్ధతి. సో మనం డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఏంది, ఏవి తీసేస్తే ప్రపంచం పడిపోతుంది. సో ప్రపంచం నిన్ను నిరంతరం పరేషాన్ చేయడానికినే ఉంది. ఏ స్కూల్కి పోయినప్పుడు పిల్లగాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, స్కూల్కి పోయి చదువుకొని 2nd క్లాస్ వచ్చి బాధపడే. మనం చిన్నగా ఉన్నప్పుడే చెప్పింటే నీ స్థాయి ఎంతనో అంత చదువుకో. ఎక్కువ తక్కువ మార్కులు రావడం అనేది నీ క్యారెక్టర్ని, నీ యొక్క ఆనందాన్ని నిర్ణయించదు. మార్కులు తక్కువ వచ్చాయనే విషయాన్ని గుర్తించి నువ్వు ఆనందంగానే ఉండు. నువ్వు చేయవలసింది మార్కులు ఎట్లా ఎక్కువ వస్తాయో ప్రయత్నం చేయడం, బాధపడడం కాదని చెప్పింటే ఈ పరేషాన్లు ఉండేవి కాదు. మార్కులు తక్కువ వచ్చిన సిగ్గు లేదు, చచ్చిపోయి నా పరువు పోయింది, ఇలాంటివన్నీ చెప్పేసరికి మార్కులే జీవితం అని ఒక భావన, ఒక ధారణ. దీనికే అధ్యాస యోగం అని పేరు. ధ్యాస అంటే తెలుసు కదా, శ్వాస మీద ధ్యాస. అధ్యాస అంటే నీవెవరో నీకు తెలియని కారణంగా ఈ అధ్యాస ఏర్పడ్డది. ప్రతిదాన్ని నీదనుకోవడం, ప్రతిదానికి నా తగిలించి చూడడం. నువ్వు కౌన్సిగా గొట్టంగాడివి, అనామకుడు అయినప్పటికీ నేనేదో అనుకోవడం, దానికి ఏమాత్రం చిన్న గాలి తగిలినా పరేషాన్ అయిపోవడం. ఇది మనిషి నిరంతరం చేస్తున్నాడు. దీని నుంచి బయటపడాలి. సో ఏం తీసేస్తే ప్రపంచం పడిపోతుంది, ఏం తీసేస్తే మనం పరేషాన్ కాకుండా లైఫ్ అంతా హాయిగా ఒక స్థితప్రజ్ఞతలో ఉంటాము అంటే 3. డబ్బు తీసేస్తే మొత్తం ప్రపంచం తుప్పుకున పడిపోతుంది.
ఆ తర్వాత ఏమంటారు, శృంగారం తీసేస్తే పడిపోతుంది. ఆ తర్వాత పోలికలు తీసేస్తే పడిపోతుంది. ఆ తర్వాత గెలుపోటములు తీసేస్తే, డబ్బు లేనప్పుడు గెలుపుకోవటం అనే రావు కదా. డబ్బు లేకపోయినా గెలుపోవటం ఉంది. డబ్బు కోసమే గెలుపుకోవటం అట్లేం లేదు. ఇప్పుడు స్కూల్లో మనం ఆడతాం క్రికెట్ ఏదో, అక్కడ డబ్బు ఏమి లేదు, ఒక ప్రైజ్ ఉంది, ఏమీ లేదు. ఊరికి ఆడినప్పుడు గెలుపోవటం, చెస్ ఊరికి ఆడతాం, గెలుపోవటంలోకి ఎక్కిస్తే లేదు. సో డబ్బుకి సంబంధం లేదు గెలుపోవటంలో. డబ్బు ఒక డివైజ్ ఉంటుంది కొన్నిసార్లు. అంటే డబ్బు లేకుండా ఆడమంటే అందరూ ఆడతారు, అట్లా కాకుండా 1000 రూపాయలు పత్తాలు ఎవరు ఆడతారంటే అందరూ పక్కకి చేయడానికి డబ్బు వచ్చింది. తద్వారా నీ జోలికి ఎవరు పక్కన కూర్చొని చూస్తారు 1000 రూపాయలు లేని వాళ్ళంతా. సో డబ్బు ఒక మాధ్యమం. డబ్బు ఉండి ఆడిందా లేకుండా ఆడిందా గెలిపోవటంలో ఉంది. సో ఒకటి మీద నేను గెలిచానన్న భావన నువ్వు అనుభూతి చెందుతావు ఖచ్చితంగా. ఇప్పుడు మా ఊర్లో ఒకతను చెస్ ఆడేవాడు, అందరితో ప్రతి దారిన పోయే దానితో ఆడేవాడు. సరే నేనన్నా, ఈ ఊర్లో ఒక అబ్బాయి చెస్ చాలా బాగా ఆడతాడు, ఈరోజు అతని ప్రస్తావన కూడా అష్టవక్ర మహాగీతలో తీసుకొచ్చిన, అతని పేరు మర్చిపోయినా. అప్పటికి డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో చెస్ ఆడాడు అతను చెస్ బాగా ఆడతాడు, మీరు అతనితో ఎందుకు ఆడరంటే, ఏ బుద్ధున్నాడు అతనితో ఆడాడు. అతనితో ఆడితే ఓడిపోతా తమ్మి, ఇజ్జత్ పోతుంది మనది, పిచ్చా నీకేమన్నా, ఎవరితో ఆడాలి కానీ ఆయనతో ఆడొద్దు అన్నాడు. తెలివైనడు. అంటే ఎవరితో ఆడితే నువ్వు గెలుస్తున్నావో వాడితో ఆడుతున్నావు. అందుకని మనుషులంతా ఏంది, చుట్టుపక్కల తనకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళతో పోల్చుకుని బతుకుతారు. డబ్బు బాగా ఎర్న్ చేయాలి అంటే మన కుటుంబ సభ్యులందరిలోకి ఎక్కువ అని, అలెన్ మాస్ కంటే ఎక్కువని కాదు, బిల్ గేట్స్ కంటే ఎక్కువని కాదు, అంబానీ కంటే ఎక్కువని కాదు, నీ వల్ల కాదు అది. అందుకే నీ మైండ్ కూడా ముందే చెప్తుంది, నీకు అంత అవకాశం లేదురా గూట్లే, మీ బాబాయ్ కంటే ఎక్కువ, మీ పిన్నమ్మ కొడుకు కంటే ఎక్కువ, అంతే నీ స్థాయి, అంతకంటే ఎక్కువ థింక్ చేయకు అని చెప్తుంది ముందే. తెలుసు నీ మైండ్కి నువ్వెవరో. మైండ్ మొత్తం నిన్ను 360 డిగ్రీస్ స్కాన్ చేసి రిపోర్ట్ కార్డ్ దాని దగ్గర ఉంది. నువ్వు ఏ పని చేయాలన్నా మైండ్ నీకు ఒక థాట్ ఇస్తుంది, అది చాలా కన్నింగ్ ఉంటుంది. అది సమగ్ర దృష్టి నుంచి థాట్ ఇయ్యదు, పాక్షిక దృష్టి నుంచి నీకు ఆలోచన ఇస్తుంది. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, ఈ మాట అనిపించేది మైండే. తర్వాత నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అంతకు లోబడే కొనుక్కో, అంతకంటే ఎక్కువ నీకు స్థాయి లేదు. అనవసరంగా విల్లాలని పిచ్చివాగుడు వాగకు. ఓ పిచ్చకుండా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకో, అంతే అని చెప్తుంది మైండ్. కానీ నీ మైండ్ అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ మైండ్ ఏమాడుతుంది, నేను బెస్ట్ చూడాలనుకున్నా, అందరితో మాట్లాడిన ఇది బెస్ట్ అని తెలిసిందే అని మళ్ళీ మైండ్. అది బెస్ట్ కాదని నీకు తెలుసు. నువ్వు ప్రతిరోజు బెస్ట్ కొన్ని వేలు చూస్తున్నావు, అట్లనే నాగార్జున ఇల్లు కనిపించింది, అది బెస్ట్ కాదా? పెద్దగా విశాలంగా ఉంటుంది, బాగోదు మనకి అని ఏదో చెప్తుంది అన్నట్టు. అంత పెద్దగా ఉంటే ఏమన్నా సర్దుకోవడానికి తలకాయ నొప్పి, హాయిగా చిన్నగా ఉంటే, ఇదంతా నీ మైండ్ ఆడే డ్రామా. ఒక అనాకారిని పెళ్లి చేసుకున్న మైండ్ చెప్తుంది అందంలో ఏముంది, గుణం ఇంపార్టెంట్. మైండ్ చెప్తుంది అట్లా. నీ మొహానికి అందంగా ఉన్న అమ్మాయిలు రారు బెట, అందుకని గుణాన్ని పట్టుకో, తద్వారా నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. అట్లా నీ పిల్లలు సక్సెస్ కాలే అంటే మైండ్ ఎంబడి ఒక ఐడియా ఇస్తుంది, నాకు ఎంత సాధ్యమో అంత చేసిన నేను, అట్లా చెప్పుకో, నీ మీదికి రాదు. అట్లా అనుకుంటే అందరు ఫెయిల్యూర్ క్యాండిడేట్సే కదా. ఇప్పుడు మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఫెయిల్యూరే కదా. ఎవడో ఒక్కడు అట్లా బయటకు వచ్చి సమాజానికి ఎదురు నిలబడి, వాడుకున్న సమస్యలకి అడ్వర్సిటీస్కి ఎదురు నిలబడి ఒక ఫేమస్ డైరెక్టర్ అవుతాడు, ఒక కంపెనీ పెడతాడు, మనం అంతవరకే చూస్తాం. అసలు వాడు ప్రశాంతంగా ఉన్నాడు అది చూడం మనం. ఎప్పుడు సక్సెస్ని చూస్తాం. సక్సెస్ అనేది వెరీ సూపర్ఫిషియల్. నిజమైన సక్సెస్ అంటే ఏంటంటే, సక్సెస్ ఉన్నా లేకపోయినా హాయిగా ఉండడం, అది నిజమైన సక్సెస్. అది ప్యూర్లీ నిజంగా ఉపయోగపడే సక్సెస్. అది ఎగ్జామ్ పాస్ అయినో నైస్, ఫెయిల్ అయిన నైస్, నో ప్రాబ్లం. ఏమవుతుంది సార్, ఏం కాదు. నాకు చదువు రాదు, నాలాగా క్రికెట్ ఆడి చూద్దాం, ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది కదా. అట్లా పోల్చుకోవడం ఎందుకు? ఇది ఎలా ఉందంటే, ఒక కాంపిటీషన్ పెట్టారంట, అందులో చేప, పిల్లి అన్నీ వచ్చాయి, కుక్క అన్నీ వచ్చాయి. కాంపిటీషన్ తెలిస్తే ఇటుపక్క నుంచి ఇది అటుపక్క గట్టు పోవాలి, ఎప్పుడు చేపనే గెలుస్తుందంట. ఆ చేప అన్నిటి దృష్టికి ఓడిపోతున్నాడు, కుక్కని అంటుందంట, పిల్లిని అంటుందంట.
చేపకి ఈదడం స్వభావం కాబట్టి అది అట్లా ఈదగలుగుతుంది అంతే. అప్పుడు కాంపిటీషన్ పెట్టేదంతా చేపల గవర్నమెంట్, అందుకని చేప గెలుస్తుంది. నెక్స్ట్ కుక్కల గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు కుక్క కాంపిటీషన్ పెట్టింది, పరిగెత్తాలి. చేప అసలు బయటకు వచ్చి చచ్చిపోతుంది, శ్వాస అడగ మళ్ళీ నీళ్ళ దుంకుతుంది. అప్పుడు కుక్కలను అన్నాయంట. సో ఏది నీ స్వభావమో అది నువ్వు చేస్తే పరిపూర్ణంగా ఉంటుంది. అంతేగాని నీ స్వభావం కానీ కొందరికి మైండ్లకి చదువు ఎక్కదు. చదువు ఎక్కుతుంది కానీ ఎలా చెప్పాలో వాళ్ళ టీచర్స్ తెలియలే. అందుకే న్యూజిలాండ్ లేకపోతే డెన్మార్క్ కొన్ని దేశాల్లో టీచింగ్ చేసే పద్ధతి ఒకలా ఉండదు. ఒక 20 మంది స్టూడెంట్స్ ఉంటే 20 మందిలో ముందు చూస్తారు ఎవరికి బొమ్మల ద్వారా, ఎవరికి శబ్దం ద్వారా, ఎవరికి పాటల ద్వారా అర్థమవుతుంది విషయం. ఒకరికి పాటలు బాగా వచ్చారు, మ్యాథమెటిక్స్ అంతా పాటలో చెప్తారు. A+B² అని మనకు గుర్తుంటుంది. వాడికి బొమ్మల ద్వారా చెప్తారు. ఒకడికి శబ్దాల ద్వారా, వాడు కళ్ళు మూసుకుంటే చెప్తుంటే మొత్తం గుర్తుంటుంది. ఒకడికి ఎలాగైనా గుర్తుంటుంది, స్పెషల్ కేటగిరీ. అట్లా చూస్తారు ముందే. తద్వారా పాటల ద్వారా నేర్చుకునేవాడికి ఫస్ట్ వస్తాయి మార్కులు, ఎందుకంటే అర్థమైంది. బొమ్మల ద్వారా నేర్చుకునేవాడు ఫస్ట్ వస్తాడు. కానీ బొమ్మల ద్వారా నేర్చుకునేవాడికి మాత్రమే చెప్పేవనుకో బొమ్మలేసి, మరి పాటల ద్వారా నేర్చుకునేవాడు వాడికి అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ అవేకండ్ అయి ఉండాలి ఇవన్నీ చేయాలంటే. ఒక రామకృష్ణ పరమహంసలాగా ఉండాలి. ఎలాంటి శిష్యుడు వస్తే అలాంటి పద్ధతి. ఒకటి చెప్పేవాడు నువ్వు పూజ చేసుకోపో, ఇంకోటికి నువ్వు పూజ చేయదు ధ్యానం చేసుకోపో, ఇంకోటి ధ్యానం ఎందుకు కసరత్తు చేసుకోపో, ఇంకోటికి ఇవేవి అక్కర్లేదు నువ్వు పోయి ఇంటి పని చేసుకోపో. ఎవడికి ఏది సెట్ అయితే, ఎవడికి ఏ పని చేస్తే మనసు నిలబడుతుందో ఆ పని అప్ప చెప్పేవాడు. అందరి ఉద్దేశం ఒకటి, మనసు నిలబడాలి. మనసు అటు ఇటు చిత్తభ్రాంతి జరగొద్దు. సో నీకు పెయింటింగ్లో చిత్తం నిలబడుతుంది, నువ్వు పెయింటింగ్ చేయి. నువ్వు పాలిటిక్స్ అంటే చిత్తం నిలబడకపోవచ్చు. ఒకడికి ఏం చేయకుండా చిత్తం నిలబడి వాడు ఏం చేయొద్దు. ఒకడు గల్లాక పెట్ట మీద కూర్చుంటే చిత్తం నిలబడుతుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండే సంతోష్ నగర్లో, వాడు ఒక్కటే భయ్య గల్ల మీద కూర్చోవాలి, మనం ఇట్లా అనాలి, పైసలు వేసుకోవాలి, తీయాలి, ఇదే ఉన్నది వాడికి. సార్ మా మహేందర్ని అడిగితే జాబో 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 అంటే ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంటే అందులో జాబ్ చూసినాం, నేను కూడా పోయినా. పంపించండి అమ్మా చిన్న జాబ్ ఏదైనా ఇద్దాం పర్వాలేదు అని చెప్పాడు. మాకున్న బేసిక్ ఆ మాత్రం గుడ్ విల్కి ఒక జాబ్ సంపాదించగలిగి మా ఫ్రెండ్కి, మా కోసం కాదు. ఆ తర్వాత మా ఫ్రెండ్ని తీసుకెళ్తే చేసుకోమ్మా ఏదన్నా నీకు నచ్చింది అన్ని లోపు వాడు గల్లపెట్ట మీద కూర్చున్నాడు పోయి. గల్ల ఎందుకంటే ఇది కాదా జాబు అని నన్ను మహేందర్ని కుక్క తిట్టాడు వాడు. ఎన్నిసార్లు చెప్పిన గల్లపెట్ట మీద కూర్చున్న జాబ్ చూపించమని. ఈ సర్వర్ గిర్వర్ జాబులు మనం చెయ్యం గల్లపెట్ట మీద. తర్వాత తెలిసింది నాకు, వాడు ఒక చిన్న కిరాణం పెట్టుకుని గల్లపెట్ట మీద కూర్చున్నాడు. వాడికి ఇంపార్టెంట్ ఎంత పెద్దది అని కాదు, గల్లపెట్ట మీద కూర్చోవాలి, ఇట్లా కొట్టాలి, పైసలు వేసుకోవాలి. వాడికి చిన్నప్పటి నుంచి అది థాట్ ఉంది, వాడి స్వభావం అది క్యాకరే. వాడికి ఇన్కమ్ ఇంపార్టెంట్ కాదు, వాడికి ఆ గల్లపెట్ట మీద కూర్చుంటే వాడికి మనసు అటు ఇటు జరగదు. హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ అచీవ్డ్ సంథింగ్. ఇప్పుడు నేను అన్ని పనులు సమానంగా చేయడం కాబట్టి నాకు చిత్తం అటు ఇటు పోదు. ఇది ఈ మాట్లాడుతుంటే ఇక్కడే ఉంది, నెక్స్ట్ ఆటోలో పోతే అక్కడ ఉంది, నెక్స్ట్ ఇంటికి వెళ్ళి వంట చేస్తే అక్కడ ఉంది, నెక్స్ట్ నా మైండ్ వేరే. సో నాకు చిత్తం అన్ని చోట్ల శాంతించిందని తెలిసింది. అయితే కొన్నిట్లో నా చిత్తం నిలబడతలేదు. ఎగ్జాంపుల్ పాలిటిక్స్ డిస్కషన్ లేకపోతే వితండవాదాలు అలాంటివి చేస్తున్నప్పుడు నాకు ఒక అనీజినెస్ ఉంటుంది, ఇది పని నాది కాదేమో అనిపిస్తుంది. అట్లనే రంగులు రాటం తిరిగినప్పుడు నా చిత్తం నిలబడలే, నాకు వద్దనిపించింది. ఒకసారి వాడు ఫ్రీగా తిరిగాను, నేను తిరిగానని చెప్పిన. అంటే కొన్ని నాకు పడవు, ఆ టైంలో నాకు వద్దనిపించింది. అట్లా వద్దనుకున్న వాటన్నింటిని గుర్తించి వదిలేసిన. ఉద్యోగం నాకు పడలే. ఉద్యోగం చేసిన ప్రతిసారి ఆ 8 hours నా మైండ్లో ఉండేది కాదు. డబ్బులు వస్తున్నాయి, చూసేవాళ్ళకి బాగుంది కానీ నాకు నచ్చలేదు. సో కొందరికి ఒక్కొక్క విషయంలో చిత్తం నిలబడుతుంది. అది గుర్తిస్తే నువ్వు జీవితకాలం బాగుంటావు. సమస్య ఎందుకు వస్తుంది తెలుసా? ఆ చిత్తం నిలబడడం కొరకు నువ్వు చేసే పని నువ్వు సక్సెస్ చేయకపోవచ్చు. చిత్తం నిలబడే పని నిన్ను ధ్యానంలో నిలబెట్టే ఒక చిన్న చేష్ట అందరికి అందుబాటులో ఉంది, కానీ ఆ పని చేస్తే సక్సెస్ రాదని ఎప్పుడు చేయట్లే. ఇప్పుడు ఊరికే కూర్చుంటే హాయిగా ఉన్నావు, ఇది నీ స్వభావం, అది నువ్వు అలాగే కూర్చోవాలి. ఒకడు వాకింగ్ చేస్తే హాయిగా ఉంటుంది, వాడు వాకింగ్ చేయాలి. ఒకడు పెయింటింగ్ చేస్తే హాయిగా ఉంటుంది, వాడు పెయింటింగ్ చేయాలి. వాడి బాడీ మైండ్కి సూట్ అయింది, బ్లూటూత్ కనెక్షన్ అయింది మంచిగా. ఇప్పుడు వాడు పెయింటింగ్ తీసుకుంటూ పోయి వాడికి ఏదైనా వేరే ఫ్లూట్ వాయించమని చెప్తే ఇంపాసిబుల్. అప్పుడు మనం అందరం అనొచ్చు ఫ్లూట్ రానిరాదు, వేస్ట్ ఫెయిల్. అరే అది వాడి స్వభావం గానే కాదు.
సో ప్రపంచంలో ఉన్నవన్నీ మనం పరిచయం చేయనీకి ఉన్నాయి. మనిషి చేయవలసింది మన స్వభావం ఏదో అది పట్టుకోవాలి, కానీ సక్సెస్ రాకపోవచ్చు. ఇది ఒక పెద్ద ప్రెడిక్మెంట్. ఇప్పుడు నువ్వు పెయింటింగ్స్ వేస్తే హాయిగా ఉంది, నువ్వు లైఫ్ అంతా పెయింటింగ్స్ వేస్తున్నావు, అందరూ అనొచ్చు అనవసరంగా పెయింటింగ్ పట్టుకుని ఆ టైంలో సాఫ్ట్వేర్ జాబ్ చేసినా మంచి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నీకు మనసు చివుక్కుమన్నది అనుకో, అయిపోయా, నీ స్వభావం కోల్పోతుంది. అట్లా కాకుండా నువ్వు డిక్లేర్ నాకు ఇది బాగుంది, హాయిగా ఉన్నా, నేను బిల్గేట్స్ ఎంత బిందాస్ ఉన్నాడో అంతకంటే తాతున్నా, నేను జస్ట్ నా తన పైసలు లేవు, ఏదో రోజు వస్తాయి పై ఏమవుతుంది, కానీ నేను చాలా బాగున్నా అని నీ స్వభావంలో నుంచి పలికినప్పుడు అందరి నోళ్ళు మూతపడతాయి. నీ డౌట్ ఉందనుకో, అప్పుడు నీకు పరిశాన్ అయిపోతావు. ఎవడన్నా అన్నాడు ఇది ఎందుకు చేస్తున్న పనికిరాని పని, అసలు నీలాంటి సాఫ్ట్వేర్ కంపెనీ చేసింటే అసలు అద్భుతంగా ఉంటుంది, అవును నాకు కూడా అని అయిపోయి ఇరుక్కుపోయినాయి. సో నీ స్వభావంలో నువ్వు రమిస్తున్నప్పుడు నీకు సంశయం ఉండదు, ఇంకా అప్పుడు నువ్వు పరిశాన్ కావు. జనకుడు చెప్తున్నది, అష్టావకుడు చెప్తున్న స్వభావాన్ని గుర్తించు. నీ స్వభావం ఏంది, అసలు ఏది వస్తువు నీది అనుకోకపోవడం నీ స్వభావం అయి ఉండాలి. ఇప్పుడు ఏ వస్తువు నీది కాదు, అందరితో అవసరాలు ఉన్నాయి, అప్పుడు పరిశాన్ కావు, సెర్చ్ చేస్తావు. మరి ఇక్కడ ఫోన్ ఉండాలి ఏది అని సెర్చ్ చేస్తావు, అయ్యో ఫోన్ ఎటు బాయ్ అని పరిశాన్ కావు. రెండు వేరే. అదే ఫోను ఒకటి పరిశాన్ అయ్యే, ఒకటి ఇంకొన్ని బ్లేమ్ చేసి, ఒకటి సెల్ఫ్ బ్లేమ్ చేసుకుని, ఇంకొకడేమో జస్ట్ ఎక్కడ చూశాను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసేవాడు యోగి. నలుగురు డిస్కస్ చేస్తున్నారంట, నేను ఇల్లు బాగా సర్దుకుంటా. ఇంకొకరు అన్నారంట, నేను బాగా సర్దుతా కానీ మా అత్తమ్మ అక్కడ వచ్చేది. ఇంకొకరు అన్నారంట, మా అత్తమ్మ చాలా బాగా సర్దుతుంది, అట్లా సర్దాలని ట్రై చేస్తున్నా. ఇంకొక అమ్మ అంటే అసలు నాకు ఆ బాధ లేదు, ఎందుకంటే నాకు ఇల్లు లేదన్నది. సో ఇల్లుండి ఇంట్లో సామాను ఉంటేనే సర్దుకోవడం, మంచిగా సర్దుకోవడం, మంచిగా సర్దుకోకపోవడం, ఎలా సర్దాలో నేర్చుకోవడము. అసలు ఇల్లే లేకపోతే ఇవే అవసరం లేదు, ఏ పరిశాన్ అక్కర్లేదు. అట్లా నీ స్వభావం ఏందో నువ్వు గుర్తిస్తే అన్నీ ఆటలాగా చేస్తావని సారం. నిజంగా కరెక్ట్ అది. నీ స్వభావం ఏంది, పరిశాన్ కాను నేను. ఎంతమంది చెప్పినా, ఎంతమంది 100 రకాలు చెప్పినా, సరే ఫోన్ పోయింది, సరే ఎత్తుకులాడదాం అని నువ్వు విషయంగా మాట్లాడతావు తప్ప నీ గుండెల్లో బెంబేలు ఎత్తిపోయి నీ బాడీ మొత్తం వణికిపోయి అట్లా ఎప్పటికీ జరగదు. మీకు తెలుసో తెలీదో, ఫోన్లు కొత్తగా వచ్చిన టైంలో వాడి ఒక చిన్న మంచి బాక్సులు తయారు చేసుకొని, పౌచులు తయారు చేసుకొని లాకేసి పెట్టుకుంటాను. ఇక్కడ ఊర్లో ఎవరి దగ్గర లేదు, ఫోన్ ఒక్కడి దగ్గరే ఉంది. మా ఫోన్ తీయాలంటే అతను రావాలి, తీరా కీ తీసుకురా, ఇట్లా ఓపెన్ చేయాలి, ఇట్లా ఇట్లా తుడవాలి, తర్వాత ఒక బట్ట మీద పెట్టాలి. నేను చూసిన అట్లా ఒకరిని బట్ట మీద పెట్టాలి, ఎందుకంటే వెరీ రేర్ పీస్. ఎప్పుడైతే అందరికాడికి ఫోన్లు వచ్చినాయో మామూలు చెప్పుల్లాగా ఫోన్ అంతే. అట్టనే అందరి దగ్గర డైమండ్ ఉంటే సేమ్, అటనే అందరి దేవుడు ప్రత్యక్షమైతే కూడా ఇది ఇగ్నోర్ చేయబడుతుంది. ఎందుకు ఇప్పుడే వచ్చినావు, రేపు పొద్దున రాపో, ఊకి ఇట్లా తలుచుకుంటే ప్రత్యక్షం అవుతాడు, పని లేదు పాట లేదు నీకు అని చెప్పి పంపిస్తాను. ఎంత ట్రై చేస్తే కనిపిస్తలేదు కాబట్టి నీకు ఆసక్తి వస్తుంది. సో నీ ప్రయత్నం లేకుండా ఆల్రెడీ ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు నీ జీవితంలో ఆవిష్కరించబడ్డాయి. వాటిని అనుభూతి చెందితే చాలు జీవితం. నేను ప్రయత్నం చేయొద్దు అనట్లే, ప్రయత్నం చేద్దాం, డబ్బు కోసం లేకపోతే గుర్తింపు కోసం, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. కానీ రాకపోయినా బాధపడనన్న స్ఫురణలో చెయ్యి. ఆ స్ఫురణ ఎప్పటికీ వదులుకోవద్దు అనేది సారాంశం. నేను మంచి వైద్యం పాడి చెప్పేది.
ఏది మనకు అప్పుడు రేడియోలో వచ్చేది, వచ్చే ఐడియా ఉందా? జయం మూవీలో రాను రాను అంటుంది అప్పుడు ఇదే వస్తుంది. సో ఏం జరిగినా పరిశాన్ కావద్దురా, ఇంతే. నువ్వు ఏమనుకున్నా అనుకోకపోయినా జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు స్పందించు, వెతుకు, రిపేర్ చేయించు, తిరుగు, అడుగు. పరిశాన్ మాత్రం కాదు. పరిశాన్ అనుకో యూ బికమ్ హాఫ్ ప్లేట్. నువ్వు అప్పుడు దాకా ఏ పని చేయలేవు. ఇప్పుడు డాక్టర్ పరిశాన్ అయిన అనుకో, పేషెంట్ చూసి వాడు ఏం ఆపరేషన్ చేస్తాడు? ఇట్లా వండుకుంటూ కాలేయం బదులు గుండె కట్ చేస్తా. అయ్యో తప్పు జరుగుతుంది. సో పరిశాన్ కావద్దు. ఇది కూడా ధ్యానమే. ఇప్పుడు ధ్యానాలు గిన్నాలు అన్నీ చేసేది పరిశాన్ కావద్దని. చిత్తప్రజ్ఞత అంటే అదో పెద్ద పదం కాదు, పరిశాన్ కాని స్థితి అంతే. సర్వకాల సర్వావస్థల్లో నీ యొక్క మానసిక స్థితి చిత్తభ్రాంతి పొందడం లేదు. ఎవరో వచ్చి చెప్పారు నీ ఆస్తి ఎంత పోయింది, ఎట్లా పోయిందో కనుక్కో. అసలు ఎట్లా పోతుంది అన్నావు తప్ప మమ్మీ డాడీ అనే పరిగెత్తుకున్నారు. జస్ట్ తెలుసు యూఆర్ సీరియస్. ఎట్లా పోయింది అసలు, వై? ఎవడో నేను ఇట్లా బేవకూఫ్ అన్నాడు. ఓకే, అతనికి ఆ బూత్ వచ్చానమాట. వెరీ గుడ్. సరే, అతను కలిసినప్పుడు కనుక్కుంటాలే, కనుక్కో. జార్జ్ గుర్జిఫ్ ఒక ప్రయోగం చేసేవాడంట. వాళ్ళ ఫాదర్ చెప్పాడు, ఎవరైనా తిట్టాడు అనుకో, ఆ వ్యక్తికి నువ్వు చెప్పాలి 24 hours తర్వాత నేను నీకు రెస్పాన్స్ ఇస్తా. సో 24 hours ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావు, ఏమో బాస్టర్డ్ బేకూఫ్, నీ ఎంత మోసగాడిని, ఎంత దగాకూరు నేను చూడలేదు అసలు. 24 hours తర్వాత వచ్చి నీకు జవాబిస్తాను, ఇప్పుడు కాదు. లెట్ మీ థింక్. జార్జ్ గుర్జిఫ్ చెప్తాడు, ఒక్కసారి కూడా తిరిగి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించలేదండి. ఆ 24 hours నీ నిరీక్షణలో నీకు తెలుస్తుంది ఎంత మీనింగ్లెస్ అది. రెండోది, నీ స్వభావం ఏదో అదే చెప్పాడు అనుకో, ఏం బాధ? నువ్వు కాందాన్ని వాడు చెప్పాడు అనుకో, నీది కాదు అది. ఒక్కసారి కూడా అనిపించలేదంటే తిరిగి పోయి రిటాలియేషన్ అంటారు, లేకపోతే వాడికి ఏదో బుద్ధి చెప్పాలి, లేదు నువ్వు అన్నది తప్పు, అసలు అవసరమే లేదు. మనస్ఫూర్తిగా వాడు తనివి తీరా అన్నాడు అనని. ఒక ఆధ్యాత్మిక గ్రంథంలో ఇట్లా రాసింది, ఒక యోగి రోడ్డు పక్కన కూర్చొని మౌనంగా ఉన్నాడంట. అక్కడున్న కొందరు వచ్చిపోయే వాళ్ళంతా అతన్ని హేళి చేస్తున్నారు, కించపరుస్తున్నారు, రాళ్ళు విసిరేస్తున్నారు, చెత్త విసిరేస్తున్నారు. వీళ్ళు హాయిగా ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా మీద చెత్త వేసిపోయారు. ఏమనేవాడు? చెత్త వేయడం వాడి స్వభావం, పట్టించుకోకపోవడం నా స్వభావం. ఇంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి బస్సులో పోయేవాడు. బెంగళూరు దగ్గర జరిగింది ఇది, ఒక 100 ఏళ్ల క్రితం. ఇప్పటికి ఆశ్రమం ఉంది. తర్వాత చుట్టుపక్కల తుడిచి ఇంత అరటిపండు అది పెట్టిపోయేదంట. ఇతను ఎప్పుడన్నా చూస్తే తింటే తినేవాడు, లేకపోతే ఊరికట్లు ఉండేవాడు. ఆ తర్వాత ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఎవడరా నువ్వు ఇడ కూర్చున్నావు గూట్లే? స్థిరంగా చూశాడు, పెళ్ళ కొట్టగానే చుట్టుకున్న వాళ్ళు చాలా సీరియస్ అయ్యారంట. అసలు అతను ఏం ద్రోహం చేశాడు నీకు? వచ్చి చేయెత్తున్నావు, కలర్ పట్టుకుంటున్నావు. అతను ఊరికి మౌనంగా ఉన్నాడు, ఏమీ చేయలేదే. మనం అంతేదో చేస్తున్నట్టు కనిపిస్తున్నాం, మనం మాత్రం ఏం చేస్తున్నాం? కొన్ని పైసలు కూడా పెట్టుకోవడం తప్ప. ఆ పైసలు తీసేస్తే నీకు వాడికి ఏమిటి తేడా? ఎందుకు కొడుతున్నావు అట్లా? మీరంతా పక్క చేయరా, నువ్వు బుద్ధంతా వాళ్ళ కొడతా వాడిది, అసలు ఎవడాడు ఇక్కడ కూర్చున్నాడు, ఎవరు రానిది అరే అంటారు కదా జనాలకు భయం. అప్పుడు అతను మౌనంలో ఉన్నాడు కదా, ఒక పెన్ను పేపర్ కాబట్టి అక్కడ పేపర్ దొరికింది, ఎవరో పెన్ను ఇచ్చారు, ఏదో చెప్తున్నాడు కదా రాయించిన. అతన్ని కొట్టనివ్వండి. అతను నన్ను కొట్టడం లేదు, బేసికల్లీ అతని ఫ్రస్ట్రేషన్ని అతను బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అతను ఇంకెవరినో కొట్టాలనుకున్నాడు, అక్కడ కొట్టడం సాధ్యం కాదు కాబట్టి నా మీద దాడి చేస్తున్నాడు. ఇంతవరకు అతను ఎవరి మీద దాడి చేసినప్పటికీ అందరూ తిరిగి దాడి చేశారు, ప్రతిదాడి చేశారు. మొట్టమొదటిసారి నేను ప్రతిదాడి చేయను, తద్వారా ఇదే అతని చివరి దాడి అవ్వబోతుంది లైఫ్లో. ఇక అతను ఎప్పుడు ఎవరి మీద దాడి చేయడు. లెట్ హిమ్ బీట్ మీ అని ఇచ్చాడంట.
అది చదవగానే అతను ఆశ్చర్యపడాను. ఇలా ఎవరు చెప్తారు అసలు? నువ్వు ఇంతకాలం కోరుకుంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకో తెలుసా? నువ్వు కోరుకున్న డబ్బు వాళ్ళు ఇచ్చేస్తలేరు. ఒకసారి చూడు ఇందులో రహస్యం. నువ్వు ఉద్యోగానికి వెళ్ళావు, నిజంగా శివ ఎంత కావాలమ్మా నీకు, ఎందుకు వచ్చావు? డబ్బు కోసం ఎంత కావాలంటే ఒక 6 కోట్లు కావాలి సార్, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, నా భార్యకు బంగారు నగలు చేయించాలనుకుంటున్నా, అట్లాగే నా పిల్లల్ని సెటిల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకమ్మా ఉద్యోగం? తీసుకెళ్ళు. ఇచ్చాడు అనుకో, నువ్వు ఉద్యోగం చేస్తావు అసలు. సో నీకు ఎప్పుడు సంపూర్ణంగా ఇవ్వడం లేదు కాబట్టి మాటి మాటికి పోతున్నావు భిక్షాంతి హే. అట్లాగే నిన్ను ఎవరిని తిడితే సంపూర్ణంగా తిట్టండి ఒకసారి, వాడు మళ్ళీ తిట్టండి. ఇంకా అంతకంటే ఏం తిడతాడు? చేసినాం ఒకసారి. ఇట్ వర్క్స్ మిరాక్యులస్. నేను చేసిన, మీరు చెప్పిన తర్వాతనే ఒకసారి జరిగింది, అలానే చేసిన. అద్భుతం జరుగుతుంది. నువ్వు నీ ఈగో వల్ల నువ్వు రిటాలియేట్ చేస్తున్నావు. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్తే ఒక వ్యక్తి తెలిసిన వాళ్ళే ఏవేవో కారణాల చేత పెద్ద గొడవ, నన్ను అందరి ముందు బండపోతులు తెస్తే మా అమ్మ ఏడ్చేసింది. అందరు ఇట్లా ఊగిపోయారు నన్ను ఇష్టపడేవాడు. నేను చెప్పిన ఊరుకోండి, నువ్వు కానీ నువ్వు కథలు పడతావు అందరు కానీ అని కదా అని దాన్ని కూడా తప్పుగా తీసుకున్నాడు. నేను ఏమనలేదు, నేను అట్లాంటిది ఏమీ లేదు. నీకెందుకో కోపం వచ్చింది నా మీద, కారణం ఏదన్నా రావచ్చు, దాన్ని మొత్తం కక్కవా ప్లీజ్, కక్కేసి గిన్ను అని మొత్తం చిటికలేసి ఏమో చేసి కరెక్ట్గా ఒక 20-25 నిమిషాలు చల్లబడ్డాడు. తర్వాత పక్కనే కూర్చున్నాడు. చేతి అంటున్నాడు చేస్తే. సరే వేయనులే, ఇప్పుడు నువ్వు తిట్టాలి మొత్తం అయిపోయినాయా? మొత్తం తిట్టినా. సో నేను నిన్నేమనలేదు కదా, ఇప్పుడైతే ఏమనలేదు. ఇంకెప్పుడు తిట్టాలనిపించిన తిట్టు, నాకైతే నీ మీద ఏం కోపం లేదు. నేను నిన్ను బాధ పెట్టాలని ఏమీ చేయలేదు, కానీ నీకు బాధ కలిగింది క్యాకరే, నీకు అనిపించింది నేనేం చేస్తుంది దానికి. నేనైతే నా ఉద్దేశం అది కాదు. ఇది ఎలా ఉందంటే ఇట్లా అక్కడ ఉన్న కప్ప తీసి ఇట్లే పక్కకి ఇసిరేసిన, అది నీ మీద పడ్డది. నా ఉద్దేశం అది కాదు, పడ్డది ఒక్కొక్కసారి. ఒకప్పుడు రీసన్ అయితే నీ ముడ్డంతా బలగొడుతుంది వేరే సంగతి. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏం లాభం, ఏం సాధిస్తాం గొడవపడి. తర్వాత నేను ఇట్లా గుసగుసలే అన్న, టీ చేసుకురన్నా, చేసుకురా పో, స్ట్రాంగ్ చేయాలని చిక్క చేయాలి, తెలియదు అబ్బే మళ్ళీ అడుగుతావు వాడుకోవు అడుగు. కోపంలో ఉన్నావు కదా, ఇసిగిచ్చకు, నీకు తెలుసు ఎట్లా చేయాలనో, ఈ నాటకాలు ఆడకు నువ్వు. సరే సరే, అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు ఇది ఎక్కడ లవ్ అయిపోయారు. సరే సరే సరే, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం, మా ఇల్లు కాదు, మా కథ కాదు. వెళ్ళి కిచెన్ టీ పొడి ఎక్కడ, టీ తాగుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. నేను ఊరికే మళ్ళీ గెలకాలి కదా, నన్ను తిట్టినందుకు నిన్ను తిట్టే బాగా అవుతుంది నాకు, తీసి నోకు ముఖం మీద నూకుతా, ఎక్స్ట్రా చేయకు అది అన్నాడు. సరే అట్లా ఒక 1/2 అవర్ అందరు ఎక్కడో అక్కడ నిలబడి చూస్తారు. అక్కడ పెళ్ళి ఇక్కడ జరుగుతుంది. ఒక 15-20 డేస్ తర్వాత మెసేజ్ చేసిండు, సారీ అని పెట్టాడు. కానీ దేనికన్నా గుద్దబల్బు ఏం తగ్గలే నీకు అన్నాడు. సారీ ఎప్పుడు తీసుకో, ఎక్స్ట్రా చేయకు. అరే నీ అమ్మ తెలుసుకుంటున్నారా, అరే నీవెందుకు రా అట్లా కోపడతావు, చెప్పే ఉద్దేశంలో చెప్పకు. అడగడం కూడా తప్ప, సారీ అంటే సారీ అంతే. ఇప్పటి వరకు తిడతాడు కానీ అందులో ఏమాత్రం ద్వేషం ఉండదు. ఊరికే కలిస్తే 2 బూతులు మాట్లాడకుండా పన్నడు. అది నేను ఎప్పుడు ఏమన్నాను, ఇట్లా సరదాగా బూతులు, నాలో బూతు లేదు, ఊరికే ఒక భాషలో అట్లా ఇట్లా చెప్తే కన్వే అవుతుంది కాబట్టి వాడతాను. కానీ బూత్ ఇక్కడ ఉంటుంది, భాషలో ఉండదు. నువ్వు బయటికి గురువుగారు బాగుందరని లోపడే అనుకుంటున్నావు, అది బూత్ అంటే. న్యూడిటీ బూత్ కాదురా, చీరలో ఉన్న అమ్మాయిని న్యూడ్గా చూస్తున్నావు చూడు, అది బూత్. అసలు బూత్ అనేది లేదనుకుంటా. లేదు, యాక్చువల్గా బూత్ అదే అయింది. అంటే నువ్వు మనసులో ఒకటి అనుకుని బయటకు ఒకలా ప్రవర్తిస్తే బూత్ అయింది. అది బూత్ లేదు బేసికల్గా. ఇప్పుడు నేను రీసెంట్గా టాక్లో సంకనాకపోతావు అంటే సంక అనే అట్లాంటి పదాలు వాడకండి. అది మరి ఏం వాడాలి, చింతకాయ అన్నల్లా? దీన్ని ముక్క అన్నట్టు, దీన్ని కన్ను అన్నట్టు, దీన్ని సంకనే అన్నారు. అంటే మళ్ళీ కామెంట్ పెట్టాడు, మరి సంకనే స్పెసిఫిక్ ఎందుకు నాకిపోవాలి, నీ ఇష్టమన్నది నాకిపో, నీ ఛాయిస్. అరే నువ్వు భలే ఉన్నావు, అది ఎట్లా నిర్ణయిస్తావు? అదొక ఫ్రేజ్ అంతే. మనిషి ఎక్కడన్నా నాకు వచ్చి కానీ చేయలేపు మరి ఎవడు నాకడ కదా అంటే అంత రేరే సిచ్యువేషన్ అని చెప్పారు. అది
అంతే తప్ప అంటే నిన్ను హర్ట్ చేయడానికి, నిన్ను మేల్కొల్పడానికి ఒక్కోసారి ఒక బూత్ వాడతారు. సిగ్గులేదు, చచ్చిపో అంటాడు తండ్రి. చచ్చిపోమని కాదు, పెద్ద మాట అన్నాడు. అసలు డాడీ ఎంత మాట అన్నాడు అని ఫీల్ అవుతావని. ఓకే డాడీ చచ్చిపోతా అన్నాడు అనుకో, డాడీ పర్సన్ అయిపోడు, ఏదో బుద్ధి లేక అందరు రాదు అని ఏడుస్తారు కదా. ఊరికే మాట నిన్ను మేల్కొల్పాలి, నీ మనసును హిట్ చేయాలనుకుని హ్యామర్తో కొట్టే ప్రయత్నం. తిట్టు, ఆశీర్వాదం రెండు ఒకటి, రెండు మేల్కొల్పడానికి. ఒకటికి ఆశీర్వదిస్తే మేల్కొంటాడు, ఇక మీదట హాయిగా బతుకుపో. వాడికి అర్థమైంది. వాడికి అర్థం కాదు, సిగ్గులేని జన్మ ఎందుకు రా బతికి, వేస్ట్ ఫెలో అని చెప్తే వాడికి ఇంత తిట్లు దీని ఎందుకు అని వాడు మళ్ళీ ఇద్దరు ఒకటే మార్గంలోకి వస్తారు. అంటే ఏదైనా పర్సన్ కావద్దు.